కూటమి ప్రభుత్వం రాకతో ఏపీకి పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మన కలలు రాజధాని పునర్నిర్మాణం జరగబోతుందని చెప్పారు. జగన్ నిర్వాకం వల్లనే ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిందని దుయ్యబట్టారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. శుక్రవారం దేశ ప్రధాని పాల్గొనే రాజధాని పునర్నిర్మాణ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సభలో పాల్గొనే ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. మన కలల రాజధాని అయిన అమరావతి పునర్నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారు విచ్చేయుచున్నారు. మరి గడిచిన 5 సంవత్సరాల నుంచి మనం చూసాము. ఎన్నో కలలతో ఈ అమరావతిని అన్ని రాజధానుల కంటే ధీటుగా ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కన్న కలల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా మన రాష్ట్రానికి పూర్వ వైభవం వచ్చింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వంగా ముందుకు వెళ్తుంది. అడుగడుగునా ఇచ్చిన హామీలతో మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్న క్రమంలో ఈరోజు రాజధాని ఏర్పాటుకు కూడా ముందు అడుగు వేసి రేపు దీన్ని పునర్నిర్మించుకునే దానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికోసం ఈ జన సమీకరణ కోసం దాదాపుగా 4 నుంచి 5 లక్షల జన సమీకరణ అవుతుంది అని అంచనా వేయడం వల్ల అడుగడుగునా కూడా ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి జిల్లాకి ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని అదేవిధంగా ఒక ఎమ్మెల్యేలని దీనికి అసైన్ చేసి డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ అసౌకర్యాలకి ప్రజలు గురవ్వకుండా చూసుకునే విధంగా ఒక కార్యాచరణని రూపొందించి బస్ రూట్ల దగ్గర నుంచి అన్నపానాదుల మనకి అరేంజ్మెంట్స్ దగ్గర నుంచి పార్కింగ్ దగ్గర నుంచి కూడా ఎక్కడా ఇబ్బంది కలగకుండా మరి వేసవ కాలంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వచ్చేలాగా చూసేందుకు అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము. అందరూ చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకుల యొక్క కృషిని ప్రశంసించడం కోసం రేపు అందరూ కూడా రానున్నారు. చాలా విజయవంతం అవ్వాలి అని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం. మనం చూసాం మరి గత ప్రభుత్వంలో స్వప్రయోజనాల కోసం స్వార్థపూరితమైన రాజకీయాలు చేయడం కోసం మాత్రమే ఇక్కడి నాయకులు ఢిల్లీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి కూర్చుని మంతనాలు జరపడం మనందరం చూసాం. మరి మన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఢిల్లీ నాయకుల్ని ఆంధ్ర రాష్ట్రానికి తరలి తీసుకొస్తున్న మన నాయకుల్ని చూస్తున్నాం. దీన్ని నిబద్ధతతో కూడిన ప్రభుత్వం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. దీనికి తార్కాణం ఇదే. రానున్న రోజుల్లో అత్యంత త్వరితగతిన మన ఈ రాజధానిని నిర్మించుకొని మనం అందరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకువెళ్తాము అన్న దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, సందేహం లేదు. వచ్చే 10 సంవత్సరాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రం మిగతా భారతదేశం మొత్తంలో కూడా తలమానికంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఇక్కడి నుంచి నెలకొంటాయి. మరి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి దాదాపుగా 30,000 మంది ప్రజలందరూ కూడా ఈ రేపు కార్యక్రమానికి హాజరవుతున్న